లోని పేదలకి మరి నివాసం ఉండడానికి స్థలాలు ఉండాలని అట్లాగే వ్యవసాయ యోగ్యత కలిగిన రైతులకి వారు వ్యవసాయం చేసుకునేడానికి సాగుకి యోగ్యమైన భూమి ఉండాలనే భూదాన్ బోర్డు పెట్టడం జరిగింది। భూదాన్ బోర్డులో భారతదేశ వ్యాప్తంగా మరి లక్షల ఎకరాల భూమిని ఆనాడు కొంతమంది పెద్దలు దానం చేయడం జరిగింది। ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము ఇక్కడికి వచ్చే ముందు భూదాన్ బోర్డు చైర్మన్ గారితో కూడా మాట్లాడొచ్చాము। 1,00,000 ఎకరాలు 1,00,000 ఎకరాల భూమిని భూదాన్ బోర్డుకి మరి మన ఉమ్మడి రాష్ట్రంలో ఈరోజు ఆంధ్ర తెలంగాణగా ఉన్న ప్రాంతంలో 1,00,000 ఎకరాలు భూదాన్ బోర్డు ఆధీనంలో ఉన్నాయి। మరి ఈరోజు వెలుగుమట్లలో ఖమ్మం నంటుకొని ఉన్న వెలుగుమట్లలో వాస్తవాలు ఏంటి అంటే మీరు కనుక గమనిస్తే మరి 63 ఎకరాల భూమి, ఇందులో చాలా విచిత్రమైన విషయాలు కొన్ని మేము గమనించాం। ఒకటి 1950వ దశకంలో మరి ఈ భూమిని భూదాన్ బోర్డుకి 2 పెద్ద మనుషులు దానం చేస్తే 89 వరకు అంటే దాదాపు 44-45 ఏళ్ల వరకు ఎలాంటి వివాదం కూడా ఈ భూమిలో లేదు। మరి 89లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలియదు కానీ ఒక 30 ఎకరాలు కొంతమంది ప్రైవేటు వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి మరి 30 ఎకరాలు తాము స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు। ఎందుకంటే మరి భూమి విలువ పెరిగింది, ఖమ్మం పట్టణం విస్తృతం అవుతోంది, ఒక 30 ఎకరాలను మరి వారు తీసుకునే ప్రయత్నం చేశారు। ఆ తర్వాత 2014 ఏప్రిల్లో భూదాన్ బోర్డు ద్వారా 1895 మందికి అంటే దాదాపు 1900 మందికి మరి 100 గజాల చొప్పున పట్టాలు ఆనాడు భూదాన్ బోర్డు ఇవ్వడం జరిగింది। ఇవాళ మేము అక్కడికి వెళ్తే బాధితులు వెలుగుమట్లలో పట్టాలు చూపెడతా ఉన్నారు। విచిత్రం ఏమంటే ఇవాళ ఆ పట్టాలు ఫ్రాడ్ అని చెప్పి ఫోర్జరీ అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు। కానీ ఆ 14లో పట్టాలు ఇస్తే ఎన్నో కేసులు పడ్డాయి హైకోర్టులో। మరి కోర్టుల్లో ఒకవేళ మీరు కనుక ఆ రోజు ఈ డాక్యుమెంట్స్ కరెక్ట్ కాదు, ఫోర్జ్ డాక్యుమెంట్స్, ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్స్ అని చూపెట్టుంటే ఆ రోజు కోర్టే తీర్పు చెప్పేది। కానీ ఇవాళ మీరు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ భూదాన యజ్ఞ బోర్డు 23/4/2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదానికంటే 2 నెలల ముందే పట్టాలు 1895 మందికి ఇవ్వడం జరిగింది। భూదాన్ బోర్డు స్వయంగా ఆ చైర్మన్ గారు చెప్తున్న మాట ఇవి సక్రమమైన పట్టాలు, హైకోర్టు కూడా వీటిని ధృవీకరించి మరి మధ్యలో కూడా ఇంటరిమ్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది। ఇవాళ వాస్తవాలు ఇట్లా ఉంటే కొంతమంది కన్నుబడింది ఈ జిల్లాలో ఉన్న 3 మోసగాళ్ళు, 3 మంత్రులు అడ్డమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇక్కడున్న డిప్యూటీ సీఎం గారు చెప్పారు, వాళ్ళు చాలా అందంగా కమల్ హాసన్ గారి కంటే గొప్పగా నటించి చెప్పాడు। ఏం చెప్పాడు? 6 గ్యారంటీలు తెస్తున్నాము, ఆ గ్యారంటీ కార్డులు భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు భద్రంగా పెట్టుకుంటే 101వ రోజు మేము వచ్చి ఏదో పొడుస్తాము, మీకు ఇంటింటికి ఇంత ఇస్తాం అంత ఇస్తాం, సంవత్సరానికి 2,50,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ప్రయోజనం కలుగుతుంది, ఒక్క 100 రోజులు ఆ కార్డును కాపాడుకోండి అని చెప్పి డిప్యూటీ సీఎం ఆనాడు సిఎల్పి లీడర్గా చెప్పారు। ఇప్పుడున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 6 గ్యారంటీల అమలు మా బాధ్యత, మేము మాట ఇస్తే మడమ తిప్పము అని చెప్పి ఆయన కూడా అరవీర భయంకరమైన డైలాగులు। అట్లాగే తుమ్మల నాగేశ్వరరావు గారు మాటలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు 2.5 ఏళ్ల కిందట। ఏ మాటలు ఇచ్చైతే మభ్యపెట్టి ఖమ్మం జిల్లాలో మరి ఓట్లు కొల్లగొట్టారో ఇవాళ అవన్నీ మర్చిపోయారు।